సర్కార్ 6000 పంట సాయం ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో గెలవడానికే కాంగ్రెస్ రుణమాఫీ జపం చేస్తుందని, ఆ పేరుతో దళారుల జేబులు నింపుతుందని విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అతిపెద్ద హామీని ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరి రుణాలను మాఫీ చేస్తామన్నారు. బీహార్లోని పట్నాలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ప్రధాని మోదీ బీహార్తో పాటు దేశంలోని రైతులందరినీ అవమానపరిచారు. అందుకు రైతులు సరైన సమాధానం ఇస్తారు అని అన్నారు. రైతులకు 6000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మోదీ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ దేశవ్యాప్త రుణమాఫీని తెరపైకి తేవడం గమనార్హం. అంతేకాదు 6000 రూపాయల సాయంపైన ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం అవినీతి పరులకు కోట్ల రూపాయలు కట్టబెడుతోందని, పేద రైతులకు మాత్రం రోజుకు 17 రూపాయలే ఇస్తానంటోందని విమర్శించారు. బీజేపీ హామీలు మాత్రమే ఇస్తుందని, కాంగ్రెస్ మాత్రం తమ హామీలు నిలబెట్టుకుంటుందని చెప్పారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాలోనైనా 15 లక్షల రూపాయలు జమయ్యాయా అని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఉత్తరాది రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో రైతు రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఫుట్ ఆడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. యూపీలో మేం బ్యాక్ ఫుట్ ఆడబోం, తేజస్వి యాదవ్, లాలూ యాదవ్తో కలిసి ఫ్రంట్ ఫుట్ ఆడతాం, సిక్సర్ కొడతామని వ్యాఖ్యానించారు. కాగా పట్నాలోని గాంధీ మైదాన్లో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు బహిరంగ సభలో పాల్గొన్నారు. 1989లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఇక్కడ నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్ ప్రజా ఆకాంక్ష సభ పేరిట ఇక్కడ సభ నిర్వహించారు. అధికారంలోకి వస్తే రైతులందరికీ రుణమాఫీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఈ జపం చేస్తున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు ముందు రోగం తెప్పించి తర్వాత మందు వేస్తున్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఐదెకరాలలోపు రైతులకు సంవత్సరానికి 6000 రూపాయల చొప్పున సాయం చేయాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన రాహుల్ పై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి 6000 రూపాయల విలువ ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఎన్నికల్లో విజయం కోసమే కాంగ్రెస్ రుణమాఫీ జపం చేస్తోంది. గత నెలలో 3 రాష్ట్రాల్లో ఈ హామీతోనే గెలిచింది. 2008-9లో కూడా అలాగే రుణమాఫీ గిమ్మిక్ చేసింది అని ధ్వజమెత్తారు. అసలు రుణమాఫీ చేసే ఉద్దేశమే వారికి లేదు. ఆ పేరుతో దళారుల జేబులు నింపుతున్నారు. ఎన్నికల సమయంలోనే వారికి రుణమాఫీ జ్వరం వస్తుంది. రైతు బాంధవుల్లా చెప్పుకుంటూ 10 ఏళ్లకోసారి ఇలా ప్రకటిస్తూ ఉంటారు అని దుయ్యబట్టారు.